స్పందించడానికి రెడీగా ఉన్నారు. సార్, దాని గురించి మీరు ఏమంటారు? వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రతిపక్షాలు దాన్ని తప్పుపడుతున్నాయి. పీజీలు చదివిన వ్యక్తుల్ని కోసం వాలంటీర్ పెంచడం జరిగింది. ఒక క్రమ పద్ధతిలో చేయలేదనేది నా అభిప్రాయం. క్రమ పద్ధతి అంటే ఎవరి అకౌంట్లో డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు డబ్బులు? ఎంఆర్ఓ కింద పనిచేస్తాడా, ఎండిఓ కింద పనిచేస్తాడా, ఏ వ్యవస్థ కింద పనిచేస్తారు? సో అందుకని మేమేమంటున్నామంటే ఇచ్చిన వాలంటీర్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా ఆ వాలంటీర్ వ్యవస్థను ఉంచేసేసి క్రమబద్ధీకరిస్తాము. దాంతోపాటు వారికి 15,000 రూపాయలు జీతం ఇస్తాము. 15,000 రూపాయలు జీతం ఇచ్చేసి నెల మొత్తం ఒక ఉద్యోగస్తుల్లాగా పనిచేసే విధంగా చేస్తాము. వారి ద్వారానే మా స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నిటిని కూడా అభివృద్ధి, సంక్షేమం, ఆ 2 స్కీమ్స్ను కూడా ప్రతి కుటుంబానికి వెళ్ళేటట్టుగా చేస్తాము. వారి ద్వారానే ప్రతి కుటుంబం లక్షలాధికారి అయ్యేటట్టుగా 100%. దీనిలో మాకు ఒకవేళ ఇది చేయలేకపోతే మా పార్టీలో ఉన్న సభ్యులందరూ మేము ఉరేసుకుంటాం అంతే. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే 10 లక్షల రూపాయల స్కీము, పావలా వడ్డీకే 10 లక్షల రూపాయలు ఆధార్ కార్డుతోనే ఇచ్చే ఈ లోను వాలంటీర్ సిస్టమ్ ద్వారానే ప్రతి ఇంటికి చేరుస్తాము. అదేవిధంగా సబ్సిడీ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నిటిని కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ప్రతి ఇంటికి చేరుస్తాము. ఏదైతే 3 ఎకరాల భూమి ఉందో 3 ఎకరాల భూమిని కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ఆ ఇంటికి చేర్చే విధంగా చేస్తాము. దీనికి రెవెన్యూ డిపార్ట్మెంటా, ఎండిఓనా, వీళ్ళందరి సహకారం ఉంటుంది. వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళేటట్టుగా చేయటం వలన, సంక్షేమ ఫలాలు కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వెళ్ళటం వలన, వారికి ఒక 15,000 రూపాయలు జీతం ఇవ్వటం వలన తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని లక్షలాధికారిగా చేసే విధంగా మేము చేస్తామనేసి మాత్రం మాటిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కటికల శివభాగ్యారావు గారు వారి పార్టీ గురించి, వారి మేనిఫెస్టో గురించి మనకు వివరించిన వివరాలు.